మా ఏవో గారు చెప్తాం ఊరిలో కూర్చున్నాడు అనిపించింది బయట ఇదే ఉంది ఆనందంగా వీటంటే ఆనందంగా ఉండాలి వద్దా ఉసురులో ఎందుకు కూర్చోవాలి ఏమో ఎంత కారణం ఉంటుంది బేరాలు లేవడం ఏదో ఇంట్లో ఏదో ఉంటుంది కదా కనుక అనంత దుఃఖప్రదం అంటే ఇంకా ఆ దుఃఖం ఆగదు. అంపెంగ పువ్వు వాసన చూస్తే వచ్చే రక్తం రావడం ఆగిపోతుంది ప్రయత్నం చేస్తే పువ్వు పక్కన పెట్టేస్తే అయిపోయింది. ఇది ఆగదు, అంతం లేకుండా కొత్త దేహాన్ని తీసుకొస్తుంది. ఇది ఇంకోది ఇంకో ఆకర్షణ ఇంకో ఆకర్షణ ఇంకో ఆకర్షణ ఇంకో ఆకర్షణ. అందుకు ఆచార్య ఉదాహరణ ఎప్పుడు కూడా తన కొద్దిగా అవగాహన కలిగించడానికి కానీ ఉదాహరణే సమస్తం కాదు, ఉదాహరణే మొత్తం అంతా ఊహించడానికి లేదు. ఉదాహరణ కొద్దిగా విషయాన్ని బోధపడుతుంది. భోగానంతరము దుఃఖము, ఎంత దుఃఖం, అనంత దుఃఖప్రదము. కనుక ఈ రసహీనమైనటువంటి సంసారాలు ఎడారి భూమికి, ఎడారిలో నీళ్ళ కోసం తిరగడం వృద్ధా. అలాగే జీవితం హాయిగా స్నానం ఆధారాన్ని పట్టుకోవచ్చు. ఇంకా ఆకర్షణ దగ్గరికి వచ్చాం. ఒక మంచి మాట చెప్తాను, మంచి మాట చెప్తాను. ఇక్కడ ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక్కడ చెప్పుకున్న ఉదాహరణలు ఏవి కూడా ఆచార్యుల గారు ఇక్కడ ప్రతిపాదించిన ఉదాహరణలు విడిచిపెట్టేస్తే, అంటే విడిచిపెట్టేస్తే దుఃఖ పెట్టడం అనేది అంటే సామాన్య ఉదాహరణ త్రాడు పాము స్థాయిలో. తాడు పాము అనుకున్నాం అనుకోండి, పెద్ద సమస్య కాదు. తాడుని పాము అనుకుని మనం తాడు దగ్గరికి వెళ్ళలేదనుకోండి, పాము దృష్టితో త్రాడుది పామును భ్రమపడుతున్నాం, దాంతో వ్యవహారం పెట్టుకోం కదా. అంత మాత్రం త్రాడుని పాము అయిపోతుంది, అపకారం లేదు. తాడుని పాము అనుకోవడంలో అపకారం లేదు, పాముని త్రాడు అనుకుంటాం. పువ్వును తల్లో పెట్టుకోవడం దాకా పెద్ద సమస్య ఏం కాదు ఇక్కడ ఏమింది. కానీ విషయప్రపంచంలో ఆనందం కోరుకుంటున్నాను. విషయప్రపంచం పాములు అంటుంది. పిల్లవాడు వెళ్ళి పామును తాడుకుని చుట్టుకునే ప్రయత్నం చేస్తే వీడు అనుకున్నాడని చెప్పి తాడు అయిపోతుంది. పాము లక్షణమే చూపిస్తుంది, త్రాడు లక్షణం చూపిస్తుంది. త్రాడు లక్షణం ప్రమాదం లేదు మనకు, పాము ప్రమాదం. సరేనా? ఆ విధంగానే అక్కడ ఈ ఉదాహరణ చెప్పుకుంటే సరిపోతుంది. అందువల్ల విషయ ప్రపంచం ఏమైతే ఉందో మనం శాంతి కోసం వెళ్ళాం, సరే నీకు నేను శాంతిని ఇవ్వలేను అని విడిచిపెట్టింది అదేమీ లేదు. అశాంతిని శాంతి వ్యాఖ్య వేసి గమనింపజేసి అనుభవింపజేసి జన్మలోకి ఉంటాం. అది పాము లక్షణం. మనకి ద్రోహం చేయడమే పాపం, మనకు అపకారం చేయడమే పాపం, మనల్ని ఈ పునర్జన్మలో తిప్పడమే దీని లక్ష్యం. తిరిగే చెప్తున్నావు తిరగచ్చు. అందువల్ల ఈ ఉదాహరణ అక్కడ పెట్టుకోవాలి. పామును త్రాడనుకుంటే పట్టుకుంటే కలిగేటటువంటి అపకారం ఏదైతే ఉందో విషయ ప్రపంచం ఈ ప్రమాదం చేస్తుంది. మోసం చేయడం లక్షణం ప్రపంచానికి ఉంది. పరమ మోస లక్షణం ప్రపంచం. ప్రపంచంలో మోసగాళ్ళు కాదు, ప్రపంచమే మోసం. అలా జాగ్రత్తగా ఉండాలి. మహాత్ములైన వాళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయం. సరేనా? మంచి మాట చెప్తాను. 5వ శ్లోకం అని ఆచార్యుల వారు ఆయన అదేనాలు తవహితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో ఇది సతతం స్వప్నే దృష్టం సకలం హి మృష జాగృతి చ స్మర తద్వదితి చేతోభృంగ భ్రమసి వృథ భవ మరుభూమౌ వ్యరసాయ భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పద సరసిజ మకరందం. తవహితమేకం, నీ హితం కోసం అని ఏమంటున్నారంటే ఎది సుఖకామో సతతం, నువ్వు నిజంగా సుఖం కోరుకున్న మాట నిజమైతే, నిజంగా నువ్వు నిజమైన సుఖాన్ని కోరుతున్న మాట నిజమైతే ఒక మంచి మాట చెప్తాను, వింటావా? తవహితమేకం, నీ హితం కోసం చెప్తున్నాను. వచనం వక్ష్యే చెప్తున్నాను నీకు. శృణు, విను. ఏం చేయగలదు, వింటే చాలు. వింటేనే అజ్ఞానం ఎగిరిపోతుంది. సుఖకామో ఎది సతతం, సతతం సుఖకామో, ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కనుక నువ్వు ఆశిస్తున్న మాట సత్యమైతే ఉండాలా? ముందు అది తేల్చుకుంటే 2వ లైన్లోకి వెళ్ళదు. కానీ 2వ లైన్లో భరించలేని సత్యాన్ని చెప్తారు. ఇప్పుడు ఇలా అవుతాం, మూడవది అలా అంటాం. కానీ కొద్దిగా అర్థం చేసుకుంటే ఆచార్యుల వరకు స్థాయి కదా, ఏం లేదు, పెద్దేం కాదు. స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త స్మర తద్వదితి. స్వప్నం ఎలాగైతే ఉందో, స్వప్నంలో మనం చూసిందంతా కూడా మేలుకున్న తర్వాత ఎలాగైతే, కళలో మనం చూసిందంతా కూడా ఎలాగైతే మేలుకున్న తర్వాత కళ్ళ అవుతుందో, కళ్ళ అంటే లేనిది, సత్యం కానిది. మృష అంటారు సంస్కృత భాషలో, అంటే లేదక్కడ భ్రమ అంటే అన్నది ఎలా అవుతుందో, ప్రస్తుతం తామర మనం ఇక్కడ తిరుగుతున్నట్టు జాగ్రత్త అవస్థలు ఏదైతే ఉందో, ఈ జాగ్రత్త అవస్థలో ఈ సమస్తం ఏదైతే కనిపిస్తుందో ఇది కూడా కళ్ళే అని స్మరించి బ్రతుకుంటుంది. కష్టం కదా. అందుకే ఆచార్యులు సినిమాలకు వెళ్ళడానికి ఉండదు, విద్యార్థులకు వెళ్ళడానికి ఉండదు కదా.
చీరల పక్క చూడడానికి ఉండదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఒప్పుకుంటే అదే సంతకం పెట్టకుండా ఆలోచన సంతకాలు పెట్టించారు. ఇది బాగానే ఉంది కదా, మొదటి 4 బాగానే ఉన్నాయి, పర్లేదు సంబంధింపులు పెట్టుకోవడం మానేస్తామని పర్లేదు పూర్వం ఆ ఉదాహరణలు బాగానే ఉన్నాయి. ఏది ఆచారాలు దీనికే దెబ్బ కొట్టారు. అందుకే మెల్లమెల్లగా ప్రిపేర్ చేసుకుంటూ కొంచెం దీన్ని జ్ఞానమయంగా ఆలోచించాలి. ఆయన అభిప్రాయం రుద్దడానికి కాదు, పరిశీలించడం. స్వప్నం కల్లా కాదా? రాత్రి కళ్ళు వచ్చే ఎవరికైనా మొన్న రాత్రి ముందు రాత్రి అదృష్టం కళ రాలేదు ఇప్పటిదాకా. పోనీ ఇది కళని అర్థమైందా? కళలు రాకపోవడం ఒక కళ. కళ్ళు ఎప్పుడు రావా? పోనీ ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో కళ్ళే రావా? పోలే చేయలేదు, అది ఇప్పుడు లేవు కదా. లేచాక తేలిపోయింది కదా కళ్ళని. కళ కళ్ళ కళ కళ్ళ అది కళ్ళని అర్థమైపోయింది. ఏమి కొద్దిసేపు ఉంటుంది కదా. కొంత కళ గురించి విశ్లేషణ చేసుకుంటే మెలకు కూడా కళని తెలుస్తుంది. ఇది పెద్ద కళ. ఇది ఇంటికెళ్ళి వంటలు మానేకండి, వంట కూడా కళ అని చెప్పి చేయండి. అది ఎందుకంటే వాళ్ళు భోజనం పెట్ట మానేస్తారు. అది మానేస్తే ఇది కూడా మానేయాలి. అంత లేదు కనుక వ్యవహారం మానేవని కాదు. ఇక్కడ వ్యవహారం సత్యం అనుకోవద్దు. సత్యం అనుకోవడంలో పడిపోతుంది. కళ ఉంది, కళ పరిమిత సమయం ఉంటుంది. దాని ఆది అంతం వెంట వెంటనే తెలుస్తుంది కదా. ఆది అంతా వెంట వెంటనే తెలుస్తుంది. 10 నిమిషాలు పావు గంట ఏదో మొత్తం నెలకు కాలమానం ప్రకారం లెక్క పెడతాం. తెల్లవారు 3:30 కళ వచ్చిందని. ఎందుకంటే ఆ కళ రాగానే మెలకు వచ్చేస్తుంది. టైం చూడగానే 3:30 కదా. 3:30 అయిన కనుక పక్క వాళ్ళు మన కళ గురించి చెప్తున్నాడు. ఏం చెప్తాం? 3:30 సమయంలో కళ వచ్చిందండి. కళ నడుస్తున్న సమయంలో 3:30 స్పృహ ఉందా? మరి ఎలా చెప్తాం? అది అబద్ధం. దీన్ని బట్టి దాన్ని మాట్లాడుతున్నాం. అక్కడ రాత్రి 3:30 అయితే కలగందాం అనుకున్నాం. అక్కడ మిట్ట మధ్యాహ్నం, అక్కడ కాలమానం మిట్ట మధ్యాహ్నం, ఇక్కడ తెల్లవారుజాము. ఎలా సరిపోయింది? కళను చూసిన మనస్తే మెలకువను చూస్తుంది, మెలకువను చూస్తున్న మనస్తే కళను చూస్తుంది. కళ మెలకువ ఒక మనస్సుకే, 2 మనస్సులు లేవు. అంటే మెలకువ దేహాన్ని ఇది విడిచిపెట్టేసి స్వప్న దేహాన్ని వాడు తయారు చేసుకుని దాంతో నిలబడుతుంది. అక్కడ ఏవొస్తాయి? బాగా మనసుకు బాగా ఇష్టమైనవి, భయం కలిగించినవి, ప్రీతిపాత్రమైనవి ఇవే వస్తాయి. కొన్ని రకాల కళల రూపంలో ప్రారంభ ఫలితాన్ని కూడా పరమాత్మ అనుభవింపజేస్తాడు. దుఃఖాలు కాదు, సుఖాలు కాదు. ఇది బంగారు నీరు దొరకడం, మెలుపులు ఎలాగ దొరకదు బంగారు నీరు. దొరకడం అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి పిలిచి ఇలాగ ఆచార్యుల గారు స్తోత్రం బాగా మన మీద ఆవిడారు. వాడు ఏమి ఉసిరికాయలు కురిపించారా, ఇదే పనసకాయలు కురిపిస్తానంటుందా. ఓ పనసకాయ తల మీద పడి బుర్ర పైన తెలుగు ఏరు కూడా ఇక్కడే ఉండవు. చెప్పితే నవ్వు అందరూ. మీరు నవ్వుతున్నారా? మెలకులో మనం చెప్పలేం. అదే ఒకటి సంతోషిస్తాం. లక్ష్మీవారం రాత్రి కనుక వచ్చింది కనుక, శుక్రవారం కనుక, శ్రావణ మాసం కనుక అమ్మవారు ఏదో మెలకులో వచ్చింది. కూర్చుంటే సరే ఎప్పుడో కూర్చొస్తుంది. శుక్రవారం అదేమే అలా ఇలా బంగారం ఏమో రాదు, అలా ఉండండి. మొత్తం ఏదో సంతోషం. ఒకళ్ళు దెయ్యం కనిపించలేదు, బంగారం కనిపించింది. బంగారం కళ్ళలోకి వస్తే ఏమిటని చూడడానికి పంచాంగం ఉంటుంది. బల్లు పెడితే ఏమిటి, నల్లి కుడితే ఏమిటి, మెలకులో పంచాంగం ఉంటుందిగా. దాన్ని బట్టి మొత్తం స్వప్నం పరిమితం. సో దాని ఆది అంతా మనం తెలుసుకోతే కనుక స్వప్నం అని తెలుస్తాం. మరి ఈవిడి గారి వ్యవహారం ఏంటి? ప్రస్తుతం ఈవిడి గారు 80 ఏళ్ళో 90 ఏళ్ళో ఉంటుంది కనుక దీని రంగు తేల్చలేకపోతుంది. ఇది సత్యంలా కనిపిస్తుంది. దీనిలోంచి దానిలోకి వెళుతున్నాం, దానిలోంచి మళ్ళీ దీనిలోకి వచ్చేస్తున్నాం అంటున్నాం. ఆ మాటలన్నీ దీనికి ఒక కంటిన్యూటీ కనిపిస్తుంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 దానికి ఒక కంటిన్యూటీ లేదు. ఒకే రాత్రిలో 5-6 రకాల స్వప్నాలు కనిపిస్తుంది. డబ్బులు పోయినట్టు ఒక్కల, డబ్బులు వచ్చినట్టు ఒక్కల, ట్రంప్ను పడగొట్టేసి ప్రెసిడెంట్ అయిపోయినట్టు ఒక్కల, ఇండియా ఎలక్షన్లో ఓడిపోయినట్టు ఒక్కల. ఒక రాత్రిలో 5-6 కల్లా ఏదో పేపర్ చదువు కూర్చుంటే ఏమో ఆ ట్రంప్ మనసులో కలుగుతాడు. ఆ ట్రంప్ను డంప్ చేసి మనం కూర్చుంటే అమెరికా ప్రెసిడెంట్ అయిపోయి ప్రమాణ స్వీకారం చేసేసి నెలకులోకి వచ్చింది కాకితాగడం. ఏం ఊహలేగా రోజంతా ఈనాడు పేపర్ చదువుతుంది, అవే వస్తాయి దిక్కుమాల కల్లా ఇంకేం. ఇది సంగతి. అందువల్ల దీనికి కంటిన్యూటీ, దాని కంటిన్యూటీ లేదు. ఒక రాత్రిలోనే 5-6 రకాల కళలు. ఇక్కడ కొనసాగించింది. నిన్న పడుకుంటే 27వ తారీఖు, ఇవాళ 28, 29, జనవరి క్యాలెండరు, నెలాఖరేసరికి పేమెంట్ డే, పరీక్షలు, వ్యవహారం, ఇది చిన్నవాళ్ళు పెద్దవడం ఇలా ఏదో ఒక ఆర్డర్ అంటూ కనిపిస్తుంది. అది ఏదో అలా వచ్చి అలా కనిపిస్తుంది. 10 మంది ఏకకాలంలో పడుకుంటే 10 మందికి ఒకే రకమైన కళ రావాలని లేదు. ఆ వచ్చిన కళ కూడా డ్యూరేషన్ ఒకలా ఉండదు. కొంతమంది కళ రాకపోవచ్చు. కొంతమంది వాళ్ళు ఎవరికి బోధపడరు, వాళ్ళ పెద్ద కళ అందరికీ మెరకు ఇలా జీవితాలు కూడా ఇలా ఉంటాయి. అందువల్ల ఇంట్లో 10 మంది పడుకున్నా 10 మందికి ఒకే కళ రాదు.
మెలకువలో మాత్రం 10 మంది ఒక ఇంట్లో సభ్యుల్లా కనిపిస్తున్నారు, ఒక జీవితంలో భాగం సంబంధాలు కనిపిస్తుంది. అందువల్ల అది కాలం తేలిపోతుంది, ఇది కాలం కాలం. అయితే ఇది కాలం ఎలా చెప్పగలం? కంటిన్యూటీ ఉంది కదా. అంటే ఒకటే దీనికి లాజిక్ అదేం కాదు, ఇంకో విధంగా దీన్ని పడగొట్టలేం. కలంతో కలంటే ఏంటి? సత్యం కానిది, లేనిది కాదు, సత్యం కాదు. కళ సమయంలో కళ సత్యంగా ఆ బంగారు మనసుగా మీద పడితే ఆనందించడం లేదా? కళ అంటే లేనిది కాదు, సత్యం కానిది. తత్సమయంలో సత్యంలా కనిపించిందా లేదా? కాబట్టి మనం స్పందించాం, దుఃఖమో సుఖమో. కనుక అసలు లేనిది కాదు కళ అంటే, సత్యం కాని. స్వకాలే సత్యవత్ భాతి, ప్రబోధే అసత్యవత్ భవేత్. అది కళ. తత్సమయంలో సత్యంలా కనిపించింది, మెలకు రాగానే సత్యం కనిపించింది, అది కళ. అదే మృష కళ. ఇప్పుడు ఇందాకలే వెండి కనిపించింది, ఆలు చెప్పేది సత్యమా? సత్యం కాదా? సత్యం కాదు. సత్యం అయితే చేతికి అందేది, అలాగే సత్యం కాదంటామా? అదే అసత్యం అంటామా? అసత్యం అన్నా అంటే మనం స్పందించాం కదా ఎంత చూడగానే. చుట్టూ చూసాం లేదా, అలా ఇలా బ్యాగ్ తీసాం, అందులో పడించుకోవడానికి అనుకున్నాం. మరి ఇవన్నీ ఈ శాస్త్రం ఎందుకు చేసాం? ఇలా చూసాం, ఒకటి మళ్ళీ మళ్ళీ మర్యాద మళ్ళీ అక్కడ ఇలా వెళ్ళి దాన్ని లాగేద్దాం. అసత్యం అయితే అలా చేయరుగా. అంటే అక్కడ వస్తువు ఉందా లేదా? ఉందని చెప్పడం, లేదని చెప్పడం. అటు సత్యమో కాదు, ఇటు అసత్యమో కాదు, అదే మిథ్య. మిథ్య కనుక మనలో స్పందన తీసుకొచ్చింది. సత్యం అయితే ఆవరణలు తయారు చేయించుకుంది. సత్యం అయితే హాయిగా ఇంట్లో ఎందుకంటే వెండి సామాన్లు ఇంక చేయలేదు. ఇంక ఇంట్లో అన్ని పొయ్యిల మీద వెండి గిన్నెలతో వంట. ఇంకెవరు ఇళ్లలో పడుకోరుగా. అర్ధరాత్రి అయ్యేసరికి పౌర్ణమి రాత్రులు ఎక్కడ తిరుగుతారు? సముద్రాల దగ్గర సంచులు పడుకుని దేనికి? ఆల్చిప్పలు వెండి కింద మారిపోతున్నాయి. ఏ గోళ ఉండదు. ఇంట్లో ఎవరు పడుకోలేదు. ఏ దొంగలు హాయిగా ఇంటి పడుకోవచ్చు. తాళాలు 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 వెండి పాత్రలు వెళ్ళి అవకాశం లేదు. సత్యం కాదు. అసత్యం అని అసత్యం అంటే అసలు లేనిది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అర్థమవుతుందా? అదే మనిష. సత్యమో కాదు, అసత్యమో కాదు కదా. ఇప్పుడు స్వప్నం దగ్గర రండి. స్వప్నం సత్యమా అసత్యమా? అసత్యం అయితే స్పందించే అవకాశం లేదు. సత్యం అయితే కొనసాగాలి. సత్యం అంటే ఎప్పుడూ ఉండేది. ఇది త్రికాలాబాధితం సత్యం. 3 కాలములలో కూడా ఏదైతే అబాధితం, తొలగింపబడదు, నశింపబడదు, అది సత్యం. ఇది నిర్వచనం సత్యం. త్రికాల అబాధితం, కాలము చేత బాధింపబడినది. 3 కాలముల చేత కూడా బాధింపబడనిది ఏదో, అంటే 3 కాలముల చేత కూడా నశింప చేయబడనిది ఏదో, అది సత్యం. 3 కాలాలు భూత, భవిష్యత్, వర్తమాన కాలం. ఇప్పుడు స్వప్నం ఉంది, స్వప్నం సత్యం కాదు. ఎందుకంటే మెలకు రాగానే పోయింది. ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు లేకుండా పోయేది సత్యం కాదు. కాబట్టి అది కళ్ళని తేలిపోయింది. మనం ఇందుకే కలగన్నామని చెప్తుంటాం, మెలకులోకి వచ్చాక చిన్న చిన్న విరణం అవుతుంటాం, చెప్పం కానీ మర్యాద కోసం నవ్వుతుంటాం. అంటే కళ స్పృహలో ఉంది, కళ వచ్చిందని. కానీ ఆ కళలో కనిపించిన ఎక్కడో ఉండేది కష్టం. కళకు సంబంధించిన స్పృహ అయితే లోపల ఉంది, ఆ లోపల స్మరణ జరుగుతుంది మనసు. ఎందుకంటే ఆ కళకథ మనసు ఇక్కడ ఉంది. విరణంలో అవుతుంది, మన అడుగు తిరిగి ఆవిడ పోలి చేస్తుంది, కళ వచ్చింది. ఎందుకంటే ఈయన కళ్ళలో ఇలా ఉంది, ఈయన కళ్ళలో ఇలా ఉంటాడు. మెలకువలు ఎప్పుడు నవ్వాడు. మెలకువలు ఎప్పుడు నవ్వే విగ్రహం కాదు, అది లేచే సత్యం చెప్పకూడదు. సత్యపేట ఇది వచ్చిన కూడా. మెలకువలో ఎప్పుడు నవ్వే విగ్రహం కాదు, అది లేచిన తర్వాత నవ్వుకుంటూ కొనసాగుతుందంటే కళ యొక్క కొనసాగింది. కళ భావాల లోపల నడుస్తున్నాయి. ఈ నవ్వుతుంటాడు ఆయన. అంటే అక్కడ కళలో అంటే ఈవిడితో పెళ్లి కానట్టు, ఎక్కడో ఇంకోటి అవుతాయి అలా మాట కదా. కానీ మెలకు వచ్చింది ఇప్పుడు ఈవిడే ఆ మాట చెప్తే కాదు ఉండదు, చెప్పకూడదు. అది అలాగే మర్యాద కొనసాగించాలి. అందువల్ల ఈయన గారు ఆనందించే విషయం ఏదో కళ్ళ వచ్చింది మాట. ఇంకెవరు ఈవిడ గారు ఆనందం ఎవరు ఇంకోరాదు. ఏదో మొత్తం ఏదో ఊహించుకుంటున్న మహాను కూడా ఊహలే కళ్ళ వస్తాయి. ఇది సంగతి. అందువల్ల కళ బ్రేక్ వచ్చింది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయింది. ఏదైనా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయింది సత్యం కాదని మాకైతే కళ నడుస్తున్న సమయంలో మెలకు వెళ్ళేది అంతే. ఇది ఒక్క లాజిక్. మెలకు కనుక సత్యం అయితే కళ సమయంలో ఉండాలి. దాని యొక్క డ్యూరేషన్ తక్కువ కావచ్చు, దీని డ్యూరేషన్ ఎక్కువ కావచ్చు. ఇది 80 ఏళ్ళ 90 ఏళ్ళ కింద కనిపించవచ్చు, అది 8 సెకండ్లో 5 సెకండ్ల కింద కనిపించవచ్చు అనుకుంటున్నాం కాలమానం ప్రకారం. కానీ ఇది సత్యం అయితే అది ఉన్నప్పుడు ఉండాలి కదా. సత్యం అంటే ఎప్పుడు ఉండాలి, నిర్వచనం మర్చిపోవాలి. త్రికాలాబాధితం
ఉందా? అసలు మెలకువే కనుక అక్కడ ఉన్నమాట స్వప్నానికి ఎందుకు భ్రాంతి పడతాం? మంచం మీద పడుకున్న దేహం సముద్రానికి ఎప్పుడు వెళ్ళిపోయింది? మెలకువలోనే సముద్రంకి వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళడమో లేదా ఎగిరి వెళ్ళడం ఏదో చెయ్యాలి. లేదుగా మంచం మీద పడుకుంది దేహం. సముద్రంకి ఎలా వెళ్ళిపోయింది? పెళ్లికి ఎలా వెళ్ళిపోయింది? రైలు ఎలా ఎక్కింది? విమానం రెక్కల పడుకుని ఎలా ఎగిరింది? మీ కలలే ఎవరు డ్రీమ్స్ రావా? అందుకే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీరు కొంచెం మానసిక రోగాలు ఉన్న వాళ్ళ దగ్గర వెళ్తే ముందు ఆయన ఏమవుతుందో తెలుసా? మీకు ఎలాంటి కళలు వస్తాయని. కళలు బట్టే వాళ్ళ మనోస్థితిని డాక్టర్ కొంత అంచనా వేస్తాయి. మీకు ఎలాంటి కళలు వస్తాయి? సింహం మీద పడిపోయినట్టు కాదండి. నేను ఆయన మీద సింహం పడిపోయినలాగా నేను ఊరు వాళ్ళ మీద పీక్కుతున్నట్టు కళ వస్తుంటుందండి. సరే నువ్వు బయలుదేరిపోయి నాకు మంచి పేషెంట్ కావాలి కానీ నీలాంటి పేషెంట్ అని ఆయన గారు సుఖపడే అవకాశం ఉంటే ఈవిడ బయటకు వెళ్ళి నేను వేళ్ళే వాళ్ళు పీక్కుతున్నట్టు అలాంటి కళ వస్తాయి డాక్టర్ గారు అన్నవాళ్ళు. కానీ వాడు ఉత్తముడైతే వాడు వైద్యం చేయడు కదా. ఏం చెప్తారో నాకేమిటో భూతాలు చేయాలి రకరకాల ఏంటో భయం వేస్తున్నట్టు ఇలా ఉంటుందా కానీ ఓహో ఇక్కడ ఏదో ఉంటే ఎలా ఉంటే మందులు లేదు కదా. అందువల్ల కళ సమయంలో మెలకు వేరేది. మెలకువని ఎక్కడో పెట్టుకుని కళ్ళలో ప్రవేశించామా? ఇప్పుడు ఆ గదిలో నుంచి ఈ గదిలోకి వచ్చినట్టుగా మెలకు వల్ల ఎక్కడ ఉంది? మెలకువని దాటి ఆగని కళ్ళలోకి వెళదాం అని చెప్పి కళ్ళు అడుగు పెట్టామా? ఇదో గది అదో గదా? ఈ రెండు ఒకే ఇంట్లో ఉన్న రెండు గదులా? ఏ రోజుకి ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళకి పడుతుంది. లేదా బ్రతుకు కళ మిగిలిపోతుంది అంతే. ఇది కళ్ళని తేల్చాలి. ఇది సత్యం కాదని తెలిసి సత్యం తెలుసుకునే ప్రయత్నం మనసు ఒక రకమైన భ్రమలో పడిపోయింది. ఇది సత్యం సత్యమని ఒక దీన్ని పట్టుకుని కనుక దీన్ని సత్యం కాని దాన్ని సత్యం అని తిరుగుతుంది. ఇదే తిరగచ్చు. సత్యం కాని సత్యం అని అవుతుంది కనుక ప్రపంచం నుంచి సత్యమైన సుఖం లభించుతుంది. దానికి సత్యం ఏంటి? దాని చేత అది పోల్చుకునేటట్టుగా డ్రైవ్ చేయాలి. సో సత్యాన్ని నిర్వచనం చెప్పాలి. చాలా బాగా. సో స్వప్నం వచ్చినప్పుడు స్వప్నం రూపంలో మెలకు కట్ అయిపోతుంది లేదా? ఇది మనం ఒప్పుకో. మెలకు కట్ అవుతుంది. మెలకు కట్ అయిపోతుంది కనుక అక్కడ ఇప్పుడు స్వప్నంలో ఉన్నసేపు అక్కడ 20 ఏళ్ళు ఉన్నట్టు స్వప్నంలోనే ఒక 70-80 ఏళ్ళు జీవించినట్టు. ఇప్పుడు అక్కడ 40 ఏళ్ల దేహం కింద వచ్చిందనుకో కళ. అక్కడ 40 ఏళ్ల దేహం వచ్చిందంటే అంతకుముందు 40 ఏళ్ళ స్వప్నంలో బ్రతికేమని ఉద్దేశం ఉంటుందా ఉండదా? ఏమిటోరా ఇల్లు కట్టుకోవాలి అని ఫ్రెండ్తో మాట్లాడతారు. అప్పుడు వయసు 44 బర్త్డే అవుతుంది అంటే 44 ఏళ్ళకి బతుకున్నట్టే కదా. ఉండరా 44 ఏళ్ల వయసులో కళ వచ్చిందిరా అంటాడా? మీరు ఎలా అంటారా కళ్ళలో? నేను అలా లేదు. ఇప్పుడు ఆ 44 ఏళ్ల వయసులో ఉన్నవాడికి కళ వచ్చిందంటే ముందు 44 ఏళ్ళు ఆ కళ్ళ ఉన్నట్టే కదా. ఏమిటారా 3 పిల్లలు అయిపోయారు కూర్చుంటలేకపోతున్నాను అంటే ఆ 3 పిల్లలు పుట్టారా లేదు కదా. వాళ్ళకి వార్తాలు చేసేదాన్ని కదా లేదా? వాళ్ళందరికీ వాళ్ళు గుండె గేయడానికి తిరుపతి ఎక్కడా లేదా కదా. జరిగినట్టే ఇవన్నీ అనుకోకలేదు. ఇంప్లైడ్ ఇవన్నీ అంటే అంత బతుకు బతికడమే కదా మెలుకుంటే. మరి ఆ 44 ఏళ్ళు చెప్పి అక్కడ జీవిస్తే ఇక్కడ 44 ఏమైంది? ఇలా ఆలోచిస్తే స్వప్నం తెలుసు. మెలకువ జగత్తు లేదంటం లేదు, సత్యం కాదని చెప్తున్నారు. అక్కడ ఎండమావులో నీళ్లు లేవంటం లేదు, నీ దాహం తీర్చలేవు. అక్కడ నీళ్లు ఉండడమే కావాలా, నీ దాహం తీర్చడం కావాలా? అబ్బా ఆయన ప్రపంచం ఉండడం కావాలా, సత్యం అయి ఉండడం కావాలా? ఇప్పుడు చెప్పండి. అదే ఈ 2 గంటలకే చెప్పండి. 5 గంటలకే సత్యం అనుకుందాం. మళ్ళీ నేనే అనుకుంటాం లేదా? ప్రపంచం ఉండడం కావాలా, సత్యం అయి ఉండడం కావాలా? అది సత్యమైతే నన్ను ఉద్ధరిస్తుంది, శాంతిస్తుంది. ఆ సత్యం కానప్పుడు ఉంటే ఆవిడ చాలు. గోడుగుండి ఉంటే అంత ఓడవుతాయి, గుడ్డిగా ఉంటే అంత లేకపోతే కదా. ఇదో సామెతలు ఉన్నాయి కదా, గుడ్డిగా వాడికి కన్ను ఉంది కదా, దేనికి అంటే ఏదో కన్ను లేదా ఒక ఆభరణంగా కనిపిస్తుంది కానీ తలకాయలని ప్రయోజనం లేదు. గుడ్డిగా ఉంటే గుడ్డి అంత సత్యమైన సత్యం కాని జగత్తు ఉంటే అంత ఉండకపోతే. కానీ మోసం చేసే లక్షణం అక్కడ ఉంది దాని దగ్గర. సత్యం లక్షణం కనిపించి ఆకర్షిస్తుంది. ఆకర్షించడం వల్ల ఇంద్రియాలు వెళ్ళిపోతున్నాయి. అక్కడ వెళ్ళిపోవడంలో ఇందాక చెప్పినట్టుగా అనంతమైన దుఃఖానికి దుఃఖకృత ఇహు ఇందాక చెప్పారే. అందువల్ల మెలకువలోకి రాగానే స్వప్నాన్ని ఎలాగైతే స్వప్నం అని పోలుస్తున్నావు, మెలకువలో ఉన్నప్పుడే ఈ నడుస్తున్న మెలకువ జగత్ ఇది స్వప్న సమానము అనే స్పృహతో జీవించాలి. ఇదే వివేకానంద ఒక్క మాటతో చెప్పాడు మహానుభావుడు.
ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. ఏదో ఒక దుఃఖం వచ్చింది, ఇది కూడా ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. చాలా దుఃఖాలు మనం వదిలి వెళ్ళిపోయలేదా, వచ్చే. చిన్నప్పుడు పలకపల్ల కొనకపోవడం కూడా దుఃఖం వచ్చింది, కానీ ఇవాళ ఆ పలకపల్ల కొనకపోవడం దుఃఖం ఇవాళ లేదుగా, పాస్ అయిపోయింది మన నుంచి. రైలు ఎలాగైతే చెట్లు దాటి వెళ్ళిపోతుంటాయో ప్రయాణం చేస్తున్న రైలు, ఆ ప్రారంభ ఫలాలుగా దుఃఖాలు వస్తుంటాయి, సన్నివేశాలు జరిగింది. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ మిత్రులు దాటి వెళ్ళిపోయారు, బోర్డ్ హై స్కూల్ మిత్రులు దాటి వెళ్ళిపోయారు, మాస్టర్లు దాటి వెళ్ళిపోయారు, కాలేజ్ ఫ్రెండ్స్ దాటి వెళ్ళిపోయారు, యూనివర్సిటీ ఫ్రెండ్స్ దాటి వెళ్ళిపోయారు, తోటి ఉద్యోగస్తులు దాటి వెళ్ళిపోయారు, పక్కింటి వాడు దాటి వెళ్ళిపోయాడు, ఒకనాడు మనం దాటి. ఎందరో దాటి వెళ్ళిపోతారని చెప్పడానికి ఒకనాడు మనం ఉన్నాం, మనం వాళ్ళ సబ్జెక్ట్ పాయింట్ అవుతుంది. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ప్రతిదీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రవాహంలో ఉంది, ప్రవాహ లక్షణం ప్రపంచంలో ఉంది. ఇది సత్యం కాదు. స్వప్నంలో ఎలాగైతే దృశ్యాలు వెళ్ళిపోయాయో నెలకొకటి కూడా వెళ్ళిపోతుంది. సత్యం అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ మారకుండా ఉండేది. ఇవన్నీ నిర్వచనాలు. ఎప్పుడు ఉండేది, ఎప్పటికీ మార్పు చెందకుండా ఉండేది, ఇది సత్యం. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ప్రతిదీ మార్పు చెందుతుందా లేదా? ఏది ప్రపంచంలో మారకుండా ఉంది? ప్రపంచం అంటేనే గమనశీల లక్షణం, ప్రవాహ లక్షణం, మార్పు చెందే లక్షణం, పరిణామశీల యుగం ప్రపంచం. ఇది మార్పు చెందుతుంది. మారేది సత్యం కాదు. అది మార్పు చెంది సత్యం కాదు, సత్యాలా కనిపిస్తుంది, కావచ్చు సత్యం కాదు. సో నాకు కావాల్సిన సత్య వస్తువు మనకు అదే చెప్పారు, నీకు కావలసింది సతతం ఏది సుఖకాము. నీకు నిజంగా ఎప్పుడూ సుఖంగా ఉండాలనుకునే మాట ఇది సత్యం. అయితే ఎప్పుడు ఉండే సుఖమే కావాలి. ఎప్పుడు ఉండే సుఖం అంటే సత్య సుఖం. సత్య సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సత్య వస్తువులో వస్తుంది. ఏ సత్య వస్తువు? మనం అనుకుంటున్న భగవంతుడు సత్య వస్తువు. అది చెప్పడానికి ఆచార్యులు అవుతాయి. దేని బట్టి చెప్పారు? స్వప్నం బట్టి. అందుకే భగవాన్ రమణలో మాట అన్నారు, భగవంతుడు మెలకువ పెట్టాడు, నిద్ర పెట్టాడు, గాఢ నిద్ర. స్వప్నం ఎందుకు పెట్టాడు? ఈ మెలకువ కూడా స్వప్నం అని బోధపడ్డానికి స్వప్నం పెట్టాడు. ఇది సత్యం కాదని చెప్పడానికి అది సరిపోతుంది. దాని వైపు నుంచి దీన్ని చూస్తే అది ఇది ఎక్కడ చూడాలి? మెలకువలోనే చూడాలి. స్వప్నంలో ఉండగా మెలకువ జగత్తుని చూడలేము. ఎందుకంటే స్వప్నాన్ని మెలకు డామినేట్ చేస్తుంది. స్వప్నం కంటే మెలకు మోర్ పవర్ఫుల్. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ స్వప్నం కన్నా అర్థమవుతుందా? మెలకు స్ట్రాంగ్నెస్ ఎక్కువ. ఇది కంటిన్యూటీ ఉంది, దానికో కంటిన్యూటీ లేదు. ఇప్పుడు నేను పడుకుని తెలివి వచ్చేసి భయంకి వచ్చే స్వప్నంలో మళ్ళీ పడుకుంటే ఆ కళ కొనసాగదు. ఎందుకు కలవు? ఇందాక కల్లో నేను భయపడ్డాను, తర్వాత రాబోయే కల్లో నేను భయపెడుతుంటాను. లోపం నన్ను చూసినప్పుడు పారిపోతుంటారు, బకాసులు వస్తున్నారు, అది కలతరం. అప్పుడు ఆనందిస్తుంటాను, వెర్రి వికారం ఆనందం. ఇంతకుముందు కాలంలో నేను భయపడతాను. రెండు నా కళ్ళే, కానీ రెండు ఒకలా. మెలకు మాత్రం మెలకులు ఆవిడ బకాసులు కదా. కరెక్ట్. అంటే వాళ్ళలో ఉన్నటువంటి బకాసుర లక్షణాన్ని ధ్యానిస్తే నేను ఇద్దరిలో బకాసురుని అయితే అది ఇలా ఉంటుంది. మనసు యొక్క అది ఎదే వికారం స్వప్నం. అందువల్ల అక్కడ ఉన్నసేపు ఈ వ్యవస్థ ఏమైంది ఇంత పెద్ద వ్యవస్థగా 90-80 ఏళ్ల జీవితంగా కనిపిస్తుంది కదా. అందుకని అంటుంటాను కదా, మనం ఎప్పుడైనా సరే కొంచెం వేదాంతమయంగా మాట్లాడాలి. ఇవాళ మా మెలకువ దేహానికి 44 ఏళ్ళు నిండే అని చెప్తే బాగుంది. మెలకువ దేహానికి రాత్రి కల్లా మధ్యాహ్నం పడకుండా అప్పుడు స్వప్నం వస్తుంది. స్వప్నంలో బర్త్డే, ఇవాళ స్వప్నంలో బర్త్డే అనుకోండి, హ్యాపీ బర్త్డే షణ్ముఖ గారు రాశారు ఆ పాట. ఎన్నో చేసుకుంటూ శుభాకాంక్షలు అందజేయ పాట ఉంది కదా, షణ్ముఖ గారు రాశారు. అప్పుడు 22 ఏళ్ళ వయసు పడుతుంది రావచ్చు కల్లా. అక్కడ అది సత్యం. ఇప్పుడు 44 కేజీల కేకు, అప్పుడు 22 కేజీలు. అక్కడ 10 మందిని పిలుస్తారు. అప్పుడు ఏమైంది ఈ దేహం? అందుకే మీరు ఎవరికైనా సరే బర్త్డే అని చెప్పాలనుకుంటే స్పష్టంగా చెప్పండి, మా మెలకు అవస్థకు సంబంధించిన దేహానికి 68 నిండి ఈ జన్మలో వాడిని కనిపిస్తాయి, వాడి జ్ఞానం వస్తుంది. అంటే మీరు మెలకు దేహానికి పరిమితం కాదు, మా స్వప్నదేహం అది ఎవరికి ఇస్తారు? వాళ్ళు బర్త్డే లేవద్దు దానికి. మీకు నచ్చదే స్వప్నం మీకు లేవా? స్వప్నదేహం కూడా మీకు ఉంది కనుక ఈ మెలకు దేహానికి పరిమితం కాదు కనుక దానికి బర్త్డే కనుక దానికి లెక్క చెప్పండి. ఎప్పుడు స్వప్నంలో చెప్పండి. లేదు మెలకులోకి వచ్చాక మాకు నిన్న 32 ఏళ్ళు 32వ బర్త్డే అని చెప్పి మెలకులో వాళ్ళు చెప్పండి. ఇది మీకు 2 దేహాలు ఉన్నాయి, మీకు లేవా? ఎవరికి లేవు. స్వప్నంలో దేహం అది వేరు ఇది వేరు. ఈ రెండు ఒకలా ఉన్నాయి కానీ ఒకటి కాదు. ఈ రెండు ఒకటైతే అక్కడ ఎవడో లెంపగా కొట్టాడు అనుకోండి, మెలకువలోకి వచ్చాక ఇక్కడ ముద్ర కనిపించాలి. ఇది